ప్రళయమే అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. టెక్నాలజీ మొత్తం నాశనం కాక తప్పదు అనేది మరికొందరి ప్రకటన. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తోందన్నది నిజం. సౌర తుపాను ఆదివారం భూమిని ఢీకొట్టబోతోంది. అప్పుడు ఏం జరుగుతుంది? భూమి అంతమైపోతుందా? అంతా బూడిదిగా మారుతుందా? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. మార్చి 18న మన భూమిని సౌర తుపాన్ ఢీకొట్టింది. అయితే అది చాలా చిన్నది, అందువల్ల దాని ప్రభావం మనకు కనిపించలేదు. మరి ఆదివారం రాబోతున్న ఈ తుఫాను ఎందుకు భయపెడుతోంది? అసలు సడన్ గా ఈ తుఫాను ఎందుకు వస్తోంది? సండే ఎండలో తిరిగితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? చూశారా సూర్యుడు ఎలా మండిపోతున్నాడో? క్షణక్షణం అక్కడ మహాప్రళయమే. ఆ రాకాసి గాలులు చాలు ఈ సౌర వ్యవస్థ మొత్తం సర్వనాశనం కావడానికి. లక్కీగా మనం సూర్యుడికి చాలా దూరంలో ఉన్నాం, అందుకే మన భూమి పదిలంగా ఉంది. కానీ ఇప్పుడు మహాప్రళయం రాబోతోంది. దాని పేరే సౌర తుఫాన్. భగభగా మండుతున్న సూర్యుడి పైభాగంలో ఈ మధ్య ఓ తేడా వచ్చింది. 3 చోట్ల పెద్ద మొత్తంలో కాస్మిక్ కణాలు ఢీ కొట్టుకున్నాయి. అంతే, క్షణాల్లో అతిపెద్ద అసాధారణ అయస్కాంత విస్ఫోటాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్కటి మన భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దవి. సూర్యుడిపై వచ్చిన ఈ మార్పుతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా షాక్ అయింది. నాసాలో సూర్యుడిని నిరంతరం గమనించే సోలార్ డిపార్ట్మెంట్ ఉలిక్కిపడింది. ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలంతా అలర్ట్ అయ్యారు. సూర్యుడిపై ఏం జరుగుతోందో గమనించారు. అప్పుడు అర్థమైంది భూమికి ప్రమాదం ముంచుకొస్తోందని. అయస్కాంత విస్ఫోటాల తర్వాత విద్యుదావేశ పదార్థాలతో ఓ భారీ మేఘం పుట్టుకొచ్చింది. అది ప్రచండ వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. దీన్నే మ్యాగ్నెటిక్ స్టోమ్, జియో మ్యాగ్నెటిక్ స్టోమ్, సోలార్ స్టోమ్ అని పిలుస్తున్నారు. ప్రళయ మేఘం వాయువేగాన్ని అంచనా వేసిన నాసా అది భూమిని ఢీకొట్టే ముహూర్తం ఆదివారం ఉందని తేల్చింది. ఇది రెగ్యులర్గా వచ్చే సౌర తుఫాన్ అయితే ఈజీగా లైట్ తీసుకోవచ్చు. కానీ ఇది 2G స్థాయి ప్రమాదం, అంటే చాలా డేంజరస్ అని అర్థం. సౌర తుఫాను మొదట ప్రభావం చూపించేది మన భూమి చుట్టూ అల్లుకుని ఉన్న అయస్కాంత క్షేత్రంపైనే. దీన్ని తాకగానే భూమి బయట ఉన్న వాతావరణం దెబ్బతింటుంది. వెంటనే మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం భూకక్షలో 2271 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వీటన్నింటిపైన సౌర తుఫాను ప్రభావం ఉంటుందన్నది శాస్త్రవేత్తల అంచనా. సూర్యప్రళయం వల్ల ఆదివారం GPS వ్యవస్థ దెబ్బతింటుంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు. శాటిలైట్ టీవీలు పాడవుతాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. శాటిలైట్లే కాదు, సౌర తుఫాను ప్రభావం ఇంకా చాలా వాటిపై పడబోతోంది. భూ అయస్కాంత వ్యవస్థ దెబ్బతిని కరెంటు సరఫరాకి అంతరాయం కలుగుతుంది. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కేంద్రాలు పేలిపోతాయి. చీకటి తప్పదంటున్నారు సైంటిస్టులు. సౌర తుఫాన్లో సూర్యుడి కరోనా నుంచి వచ్చే కణాలుంటాయి. అవి భూ అయస్కాంత వాతావరణంలోని పరమాణువులు, అణువులపై ప్రభావం చూపుతాయి. కరోనా కణాల శక్తి ముందు భూమికి రక్షణగా ఉండే కణాల శక్తి ఏమాత్రం సరిపోదు. అందుకే శాటిలైట్ టెక్నాలజీతో పనిచేసే వ్యవస్థలన్నీ చల్లాచెదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అసలే మే నెల, ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఇక సౌర తుపాను వస్తే తట్టుకోగలమా? ఆదివారం ఎలా ఉంటుంది? ఎండలో తిరిగితే ఏమవుతుంది? శాస్త్రవేత్తలు చెబుతున్న షాకింగ్ విశేషాలేమిటి? సౌర తుఫాన్లను శాస్త్రవేత్తలు 5 రకాలుగా విభజించారు. అవి G1, G2, G3, G4, G5. G1 చిన్నపాటి తుఫాను. ఇది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. జియో సోలార్ స్టోమ్స్ స్థాయి పెరిగే కొద్దీ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. G5 అత్యంత భయంకరమైన తుఫాన్. G5 సంభవిస్తే మనం ఊహించలేనంత తీవ్రమైన పరిణామాలు తప్పవు.
ఇప్పుడు వస్తున్నది G2 కాబట్టి ప్రభావం ఎక్కువ. ఉత్తరార్ధ గోళం కంటే దక్షిణార్ధ గోళంపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందట. అంటే భూమధ్య రేఖకు దగ్గరగానే ఉన్న మన ఇండియాకి ముప్పే. ఎప్పుడో 159 ఏళ్ల కిందట అంటే 1859లో ఇలాంటి తుఫానే వచ్చింది. అప్పట్లో ప్రపంచంలోని అన్ని టెలిగ్రాఫ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. కొన్ని కమ్యూనికేషన్ వస్తువుల నుంచి మెరుపులు కూడా వచ్చాయి. ఆకాశంలో రంగురంగుల అరోరాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అదే తుఫాన్ అంతే తీవ్రతతో వస్తోంది. అప్పట్లో ఇంత టెలికమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇప్పుడు తుఫాను ప్రభావం వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది. అందుకే దీన్ని తక్కువ అంచనా వేయవద్దంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యుడి నుంచి వస్తున్న సౌర తుఫాన్లో ప్రమాదకర రేడియేషన్ ఉంటుంది. ఇది మనకు ఏమాత్రం మంచిది కాదు. అందువల్ల ఆదివారం వీలైనంత వరకు ఇంట్లోంచి బయటకు రావద్దంటున్నారు శాస్త్రవేత్తలు. ఎండలో తిరిగితే చర్మ వ్యాధులు వస్తాయని, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుందని, బీపీ పెరుగుతుందని, వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి బయటకు వెళ్లాల్సి వస్తే తలపై క్యాప్, ఒంటిపై దడసరిగా డ్రెస్సులు వేసుకోవాలని సూచిస్తున్నారు. ద్రవ పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు. మన ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ తుఫాను వల్ల పాడవకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. సెల్ ఫోన్లు, టీవీల లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలని ఆదివారం ఒక్కరోజు వాడకుండా ఉంటే మంచిది. విద్యుత్తు సరఫరా కూడా తాత్కాలికంగా ఆపేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. రైళ్లను కూడా నిలిపివేయడం మంచిదని ఐరోపాకి చెందిన ఓ పరిశోధన సంస్థ చెబుతోంది. సండే ఒక్కరోజు గడిస్తే గండం గట్టెక్కినట్టే. సౌర తుఫాను మన భూమికి హాని చేయకుండా ఉంటే మనకు ఎంతో మేలు జరిగినట్లే. ఏమీ కాకుండా ఉండాలని కోరుకుందాం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో మైలురాయిని అధిగమించింది. అంగారకుడిపై గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు ఇన్సైట్ అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:35 అట్లాస్ వి రాకెట్ ఇన్సైట్ లాండర్ను అరుణ గ్రహం దిశగా మోసుకెళ్లింది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి నాసా చేపట్టిన మొట్టమొదటి ఇంటర్ ప్లానెటరీ ప్రయోగం ఇది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది నవంబర్ 26 నాటికి గ్రహం ఉపరితలంపై ఇన్సైట్ ల్యాండ్ అవనుంది. ఇన్సైట్ పూర్తి పేరు ఇంటీరియర్ ఎక్స్ప్లోరేషన్ యాంజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్ జియోడెసీ అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్. ఈ ప్రాజెక్టు కోసం నాసా సుమారు 6,635 కోట్లు ఖర్చు చేసింది. సోలార్ పవర్, బ్యాటరీతో పనిచేసే ల్యాండర్ 26 నెలల పాటు గ్రహంపై అధ్యయనం కొనసాగించనుంది. మార్సుపై అడుగుపెట్టిన తర్వాత ఉపరితలాన్ని 10 నుంచి 16 అడుగుల లోతుకు తవ్వి అంతర్భాగ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని అందించడంతో పాటు కొన్ని కోట్ల ఏళ్ల కిందట భూమి లాంటి రాతి గ్రహాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అన్న దానిపై పరిశోధన జరపనుంది. ఇన్సైట్ అక్కడి ఉష్ణోగ్రతలను పరిశీలించనుంది. అంగారకుడిపై మధ్యధర రేఖ ప్రాంతంలో వేసవి కాలంలో పగటిపూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా రాత్రి -73 డిగ్రీలకు పడిపోతుంది. ఇవే బులెటిన్ విశేషాలు. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.